అప్పుడప్పుడు ఆడవాళ్లమీద జరిగే కొన్ని దారుణాలు మన మనస్సాక్షిని కదిలిస్తూ ఉంటాయి. 2012లో కోట్లాది మంది ప్రజలను కోపంతో రోడ్లమీదకు తీసుకొచ్చిన సంఘటన సరిగ్గా అలాంటిదే. ఈ కథలో బాధిత యువతి పేరు జ్యోతిసింగ్. ఆమె 1989 మే 10న ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో ఒక సామాన్య మధ్యతరగటి కుటుంబంలో పుట్టింది. వాళ్ల నాన్న బద్రీసింగ్ ప్రెషర్ కుక్కర్ల ఫ్యాక్టరీలో పనిచేసేవారు. అమ్మ ఆశాదేవి గృహిణి. ఆడపిల్ల పుట్టిందని ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ భారంగా ఫీలవ్వలేదు. ఆమెను ఎంతో ప్రేమగా గౌరవంగా పెంచారు. ఢిల్లీలో స్కూల్ పూర్తిచేశాక డెహ్రాడూన్లోని సాయి ఇన్స్టిట్యూట్లో ఫిజియోథెరపీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. కష్టపడి చదువుకుని సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనుకునే భారతీయ మధ్యతరగతి ఆశయాలకు జ్యోతి ఒక ప్రతిరూపం. అంకితభావంతో తన కెరియర్ని నిర్మించుకుంటున్న ఆ యువతి ఎదుగుదల, అభివృద్ధి పథంలో ఉన్న ఒక కొత్త భారతావనికి నిదర్శనం. 2012 డిసెంబర్ 16 సాకేత్లోని మాల్లో తన స్నేహితుడు అవీంద్రతో కలిసి లైఫ్ ఆఫ్ పై సినిమా చూసిన జ్యోతి ఇల్లు చేరేందుకు మునిర్కా బస్టాండ్కు చేరుకుంది. రాత్రి 9:30 గంటల సమయం. ఆ దారిలో వచ్చిన ఒక ప్రైవేట్ తెల్ల బస్సును వారెక్కారు. అది ఒక సాధారణ ప్రయాణంలానే మొదలైంది. ఆ బస్సులో డ్రైవర్ రామ్ సింగ్తో పాటు వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్ మరియు ఒక 17 ఏళ్ల మైనర్ మహమ్మద్ అఫ్రోజ్ ఉన్నారు. అప్పటికే మద్యం తాగియున్న వీరంతా జ్యోతి, అవీంద్రలను మాటలతో వేధించడం మొదలుపెట్టారు. బస్సు వెళ్లాల్సిన దారిలో కాకుండా తప్పుడు దారిలో వెళ్లడం గమనించిన అవీంద్ర వారిని ప్రశ్నించాడు. ఆ మాటల యుద్ధం కాస్త భౌతిక దాడికి దారితీసింది. వేగంగా వెళుతున్న ఆ బస్సు క్షణాల్లోనే బయటి ప్రపంచంతో సంబంధం లేని ఒక చీకటి గదిలా మారిపోయింది. నిందితులు పూర్తిగా తమ ఆధిపత్యాన్ని చెలాయించే భయానక వాతావరణంలో ఆ ఇద్దరూ చిక్కుకుపోయారు. ఆ 6 వ్యక్తులు కలిసి చేతుల్లో ఇనుప రాడ్స్తో అవీంద్రపై విరుచుకుపడ్డారు. దెబ్బల తీవ్రతకు అతను అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. అనంతరం జ్యోతిని బస్సు వెనక సీటుకు లాక్కెళ్లి అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఇందులో 17 ఏళ్ల మైనర్ అఫ్రోజ్ ఒక తుప్పుపట్టిన ఇనుప రాడ్ తీసుకుని జ్యోతి ప్రైవేట్ పార్ట్లోకి దూర్చడంతో ఆమె శరీరంలోని పేగులు బయటకు వచ్చేంతలా తీవ్రంగా గాయపడింది. ఈ ఘోరం పూర్తయ్యాక డ్రైవర్ బస్సు నడుపుతుండగానే రక్తపు మడుగులో ఉన్న వారిద్దరినీ రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. రాత్రి 11 గంటల సమయంలో పోలీసుల సహాయంతో వారిని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి ఇచ్చిన రిపోర్ట్ ప్రతి ఒక్కరినీ కలచివేసింది. జ్యోతి కడుపులో కేవలం 5% పేగులు మాత్రమే మిగిలాయని డాక్టర్లు నిర్ధారించారు. ఆ భయానక రాత్రి ఎంతటి పైశాచికత్వం జరిగిందో ఈ గాయాలు స్పష్టం చేశాయి. వైద్య నివేదికలోని ఈ వివరాలు ప్రజల్లో విస్మయాన్ని, తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగించాయి. జ్యోతి ఆరోగ్య పరిస్థితి గురించి మీడియా ద్వారా తెలుసుకున్న ప్రజల కోపం కట్టలు తెంచుకుంది. దావానలంలా వ్యాపించిన ఈ వార్తతో ఢిల్లీ రోడ్లన్నీ జనంతో స్తంభించిపోయాయి. న్యాయం కావాలంటూ నినాదాలు చేస్తూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది పగలు రాత్రి తేడా లేకుండా ఇండియా గేట్ వద్ద నిరసనలకు దిగారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యమందించి ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం ఆమెను సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించింది. కాని అక్కడ అవయవాలన్నీ పనిచేయడం మానేయడంతో 2012 డిసెంబర్ 29న జ్యోతి కన్నుమూసింది. మరోవైపు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ తెల్ల బస్సును గుర్తించారు. 24 గంటల్లోనే డ్రైవర్ రామ్సింగ్ను, ఆ తర్వాత మిగతా 5గురిని అరెస్ట్ చేశారు. ఈ ఘోరానికి నిందితుల పేదరికం కారణం కాదు, కేవలం మనుషుల్లో ఉండాల్సిన కనీస మానవత్వం వారిలో లోపించడమే ఈ దారుణానికి దారితీసింది. ప్రజల నుండి వస్తున్న తీవ్రమైన ఒత్తిడి మేరకు ఈ కేసును త్వరగా విచారించడానికి ఢిల్లీ హైకోర్టు ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. కోర్టు హాల్లో జరిగిన వాదనలు మన సమాజంలోని వికారమైన కోణాన్ని బయటపెట్టాయి. నిందితుల తరపు లాయర్లు అత్యాచారానికి ఆడవాళ్లే బాధ్యులు అని వాదించడం దీనికి అద్దం పట్టింది. చట్టపరమైన నిబంధనల వల్ల మైనర్ అఫ్రోజ్కు కేవలం 3 ఏళ్ల జైలు శిక్ష పడి ఆ తర్వాత విడుదలయ్యాడు. డ్రైవర్ రామ్సింగ్ తిహార్ జైలు గదిలోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. సుదీర్ఘ విచారణ అనంతరం మిగిలిన 4గురికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2020 మార్చి 20న ఉదయం 5:30 ఆ 4గురిని ఉరితీశారు. న్యాయవ్యవస్థ దోషులకు మరణశిక్షను అమలు చేసింది. కాని ఆ విచారణ సమయంలో లాయర్లు వాడిన భాష, చేసిన వాదనలు మహిళల పట్ల మన సమాజంలో ఇంకా తొలగిపోని అణచివేత ధోరణులను కళ్లకు కట్టాయి.
కోర్టు తీర్పు వెలువడి నిందితులకు శిక్ష పడినా జ్యోతి తల్లిదండ్రులకు తమ కూతురు మళ్లీ తిరిగిరాదు. ముగిసిపోయిన ఆ విచారణ వెనుక ఆరిపోయిన ఒక దీపం, చెరిగిపోయిన ఒక ఉజ్వల భవిష్యత్తు మిగిలాయి. మీడియా, చట్టాలు ఈ కేసును నిర్భయ పేరుతో ప్రపంచానికి చూపించాయి. కాని 2015లో జ్యోతివాళ్ల అమ్మ ఆశాదేవి ఆ ముసుగును పక్కన పెట్టి ధైర్యంగా నిలబడింది. బహిరంగంగానే తన కూతురి పేరు చెప్పి, నా కూతురి పేరు జ్యోతి సింగ్ అని చెప్పుకోవడానికి నాకేం సిగ్గులేదు అని ఆమె ప్రకటించింది. అలాగే ఆ తల్లి ఈ సమాజానికి ఒక స్పష్టమైన సందేశమిచ్చింది. ఈ వీడియో చూస్తున్న ఆడవాళ్లకు నేను చెప్పేదొక్కటే, ఈ కేస్ చూసి మీలో భయం పెంచుకోకండి, జాగ్రత్తను పెంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.